అప్పటి సమగ్ర సర్వేలో ముస్లిం బీసీలు అని చూపెట్టలే. రాష్ట్ర జనాభాలో ముస్లింల పర్సెంటేజ్ ఎంత ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో? అప్రాక్సిమేట్లీ 10% ఉంటారా? 14% ఉంటుంది. 21 - 14 ఎంత ఉంటుంది? 15, 21 - 14 7. 7, 8, 6, 7, 7. ఆ 7 ఓసీలు. ఇప్పుడు అందులో ముస్లిం ముస్లిం ఓసీలను కలిపితే 9 అవుతుంది. అచ్చా. ముస్లిం ఓసీలను కలిపితే 9% అవుతుంది. నాన్ ముస్లిం ఓసీలను కలిపితే 7 అవుతారు. మొత్తం కలిపి 7. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు క్రియేట్ చేసిన గవర్నమెంట్? ఒక పెద్ద కార్యక్రమం, నిజంగా కులగణన అనేది చాలా పెద్ద కార్యక్రమం, మంచి కార్యక్రమమే తీసుకున్నారు. ఈ కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ చేసి ఏం చేయాలనుకుంటుంది గవర్నమెంట్? సూటిగా చెప్తున్నా, 10% ఈబీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి. 7 లేదా 9% ఉన్న ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఉంటాయా? ఉండవు. మరి తెల్లారే ప్రశ్నిస్తారు కదా జనం. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సి వస్తుంది. 10% లేరు ఓసీలు మొత్తం కలిపితే. అందులో కూడా పేద ఓసీలు, బిలో పవర్టీ లైన్, ఎక్కడ ఈబీసీ ఏదైతే అంటున్నామో వాళ్ళ పర్సంటేజ్ 3, 4 ఉంటుంది. కాబట్టి దాన్ని తగ్గించాలని చెప్పి మళ్ళీ మనమే తీర్మానం చేయాల్సి వస్తుంది అసెంబ్లీలో. అంటే ఈబీసీ ఎప్పుడైతే 10% వచ్చిందో వాళ్ళ పాపులేషన్ 9%, వాళ్ళకి రిజర్వేషన్ 10%. బీసీల రేవంత్ రెడ్డి రెడ్డిల కోసం అంత శ్రమ తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఒక్కడే ఆయన ఎందుకు అనుకుంటావు? ఆయన అంతా వేరే లైన్. రేవంత్ రెడ్డి ఒక్కడు అనుకుంటేనే ప్రభుత్వం వచ్చిందా? ఆయన వెనకాల కమ్యూనిటీ లేదా? మొత్తం రెడ్డి కమ్యూనిటీ ఉన్నది దాని వెనకాల. వాళ్ళు ఇట్లనే చేస్తే బీహార్లో, యూపీలో వచ్చినట్టు పెద్ద ఎత్తున విప్లవోద్యమాలు వస్తాయి అగెన్స్ట్ రెడ్డిస్. ఇప్పటికైనా కూడా తెలంగాణ సమాజం మొదటి నుంచి కూడా కుల సామరస్యానికి, మత సామరస్యానికి ఒక పెట్టింది పేరు. ఇటువంటి దుందుడుగు చర్యలతోని రెడ్డి యాంటీ రెడ్డి అనే ఫీలింగ్ తెచ్చుకుంటాడు రేవంత్ రెడ్డి.